హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం జనవరి 11 అండ్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు ఏ గ్రామానికి విద్యుత్ సౌకర్యం వచ్చింది? దీనికి సంబంధించిన ఆన్సర్ టెతన్ గ్రామం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా టెతన్ గ్రామ ప్రజలు దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్ సౌకర్యాన్ని పొందారు. అలాగే ఈ నెలగా వీళ్ళు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్య రాత్రులు గడిపారు. తొలిసారిగా వీళ్ళు ఇక్కడ లైట్ అనేది చూశారు. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 63 కేవీ ట్రాన్స్ఫార్మర్తో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలతో దాదాపుగా 200 మంది జనం ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య పథకం కింద ఈ గ్రామానికి కరెంటును అందజేశారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రూట్స్ కొలీజియం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ కోనేరు హంపి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామింగ్ ఎన్సిఏపి నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఢిల్లీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామింగ్ 2022 నివేదిక ప్రకారం జాతీయ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇది గత 4 ఏళ్లలో ఢిల్లీ కాలుష్యం 7% మేర తగ్గడం అనేది గమనార్హం. 2019లో ఇది క్యూబిక్ మీటర్కు 108 మైక్రోగ్రాములు ఉండగా 2022 నాటికి 99.71 మైక్రోగ్రాములకు తగ్గింది. ఈ కాలుష్యాన్ని 2024 నాటికి 20-30% తగ్గించాలని ఎన్సిఏపి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హర్యానాలోని ఫరీదాబాద్ కాలుష్య నగరంగా ద్వితీయ స్థానంలో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ 91.25 మైక్రోగ్రాములతో తృతీయ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2014 నుండి భారత పౌరసత్వాన్ని వదిలేసుకుని వెళ్ళే వారి సంఖ్య ఎన్ని రెట్లు పెరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ 1.7 రెట్లు. 2022లో రోజుకు 604 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యవసాయ రంగంలో అధిక విదేశీ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ మొదటి స్థానం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వ్యవసాయ రంగంలో అధిక విదేశీ పెట్టుబడులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్యకాలంలో 17 రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులను విశ్లేషించిన కేంద్ర వ్యవసాయక శాఖ ఈ మేరకు వెల్లడించింది. ఆ 2 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 189 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు విదేశాల నుంచి వచ్చాయి. వీటిలో తెలంగాణకు అత్యధికంగా 49.44, గుజరాత్కు 30.49, తమిళనాడుకు 20.07, అలాగే ఏపీకి 0.12 మిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పథకాన్ని ఏ మంత్రి ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన పాస్పోర్ట్ ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ జపాన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో జపాన్ అనేది అగ్రస్థానంలో నిలిచింది. ఈ జపాన్ పాస్పోర్టుదారులు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు అనేది ఉంది. ఈ జాబితాలో 2వ స్థానంలో అయితే సింగపూరు, దక్షిణ కొరియా నిలిచాయి. అలాగే ఈ రెండింటికి 192 దేశాల్లో వీసారహిత యాక్సెస్కు కూడా అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్నదైతే జర్మనీ మరియు స్పెయిన్. ఈ 2 పాస్పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు ప్రయాణించవచ్చు. అలాగే ఈ నివేదికలో భారత పాస్పోర్టు 85వ ర్యాంకులో ఉంది. 59వ దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణికులకు వెసులుబాటు అనేది ఉంది. గత ఏడాది 83వ స్థానంలో ఉండగా ఈ ఏడాది అయితే 2 స్థానాలు తగ్గి అంటే 85వ స్థానంలో కొనసాగుతుంది. భారత పాస్పోర్ట్దారులు భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, మకావో, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, కెన్యా, మారిషస్, సీషెల్స్, జింబాబ్వే, ఉగాండా, ఇరాన్, ఖతర్
వంటి 59 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. త్రిబుల్ ఆర్ చిత్రం నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటకు సంగీత దర్శకుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఎంఎం కీరవాణి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలిచింది. అలాగే ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఈ అవార్డు అనేది వచ్చింది. ఈ త్రిబుల్ ఆర్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవాణి ఉన్నారు. ఈయన పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన వారైతే ప్రేమ్ రక్షిత్, పాట రాసిన రచయిత చంద్రబోస్ గారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2కి ఆంధ్రప్రదేశ్ శకటం ఏ పేరున ఎంపికైంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ప్రబల తీర్థం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రబల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా కోనసీమలో జరిగే వేడుకలు పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం అనేది ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రబల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏకాదశ రుద్రుల ప్రబల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. అలాగే ప్రబల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోడీ స్పందిస్తూ 4 శతాబ్దాలుగా ప్రబల వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అలాగే సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయని అభినందించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ శాంతి కుమారి. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ జనవరి 11 నుండి 17 వరకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారిగా బాల సాహిత్య సమ్మేళనం ఎప్పుడు నిర్వహించనున్నది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఫిబ్రవరి 5. నెక్స్ట్ బిట్ చూద్దాం. రంజీ ట్రోఫీ చరిత్రలో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడి పేరేమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ పృథ్వీ షా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2021లో ప్రతి 4.4 సెకండ్కు ఎంతమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాం. 7వ ఎడిషన్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ మొదటి స్థానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమృత్ సరోవర్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరానికి ఎన్ని చెరువులను అభివృద్ధి చేయనున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ 4800 చెరువులు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.